అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. నమస్తే, వెల్కమ్ టు ఇట్స్ యూటీవీ. నేను సిరాజ్. తమిళంలో దళపతిగా, టీవీకే పార్టీ అధినేతగా, సినీ నటుడిగా బిజీగా ఉన్నటువంటి, మరి ముఖ్యంగా తమిళనాడు ఎలక్షన్ నేపథ్యంలో బిజీగా తన షెడ్యూల్స్తో ఉన్నటువంటి విజయ్కు ఎదురులేని దెబ్బ తగిలిందని అందరు భావించారు. అదే ఆయన భార్య సంగీత 27 ఏళ్ల తమ వైవాహిక జీవితానికి పులి స్టాప్ పెట్టేసి విడాకులు తీసుకోబోతున్నారు అని జోరుగా ప్రచారంలోకి రావడం, ఆమె తెర మీదకి రావడం, ఇలాంటి కామెంట్స్ చేయడం, మరి ముఖ్యంగా చెప్పుకోవాలంటే విజయ్కి వివాహేతర సంబంధాలు ఉన్నాయి ఒక మహిళతో అని ఆమె ఆరోపించడం, ఈ మొత్తం కూడా ఎన్నికల మీద తీవ్రమైనటువంటి ప్రభావం పడేటువంటి ఛాన్స్ ఉన్నటువంటి నేపథ్యంలో విజయ్ అలర్ట్ అయినట్లుగా తాజాగా ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే విజయ్ తన భార్య అయినటువంటి సంగీతకు 250 కోట్ల రూపాయల భరణం ఇచ్చేందుకు ఒక అంగీకారానికి పూర్తి స్థాయిలో ఆఫర్ చేసినట్లు ప్రస్తుతం జోరుగా తమిళనాడు మీడియాలో ప్రచారం కూడా సాగుతుంది. ప్రధానంగా ఇంత జరగడానికి కారణం ప్రజెంట్ తమిళనాడులో ఎలక్షన్స్ ఉండడం. విజయ్ 1998లో సంగీతను మ్యారేజ్ చేసుకున్నారు. దాదాపు 68 చిత్రాల్లో ఆయన నటించడం జరిగింది. 69వ చిత్రం జననాయగర్ మూవీలో కూడా ఆయన సక్సెస్ని అందుకున్న తర్వాత తమిళనాడు రాజకీయాల వైపుకి వచ్చారు. పూర్తిగా సినిమాలకు పులి స్టాప్ పెట్టేశారు. ప్రస్తుతం తమిళనాడులో టీవీకే పార్టీని ఏర్పాటు చేయడం, తర్వాత కరూరులో ఒక భారీ బహిరంగ సభను కూడా ఆయన నిర్వహించడం, దాంట్లో జరిగినటువంటి కొంత వివాదాస్పదమైనటువంటి అంశం కూడా మనందరికీ తెలిసిందే. అయితే తమిళనాడులో ఎన్నికలు రాబోతున్నాయి. ఈ ఎన్నికల నేపథ్యంలో టీవీకే పార్టీ విజయ పందాలు ముందుకు వెళ్ళాలనేది మాత్రం విజయ్ భావిస్తున్నటువంటి పరిస్థితి. సో అభ్యర్థులను ఎంపిక చేసుకోవడం, కాంగ్రెస్ పార్టీతో పొత్తు ఉంటుందా లేదా అనేటువంటి అంశాలు తెర మీదకి రావడం, ఈ మొత్తం బిజీ షెడ్యూల్తో ఉన్నటువంటి విజయ్కి సో అతని యొక్క భార్య సంగీత ఇచ్చినటువంటి షాక్ అంతా ఇంత కాదు. మరి ముఖ్యంగా చెప్పుకోవాలంటే వివాహేతర సంబంధాన్ని విజయ్ కొనసాగిస్తున్నారు. ఒక ప్రముఖ నటుడితో, మహిళతో వివాహేతర సంబంధం అతనికి ఉంది అనేటువంటి అంశం మాత్రం సంగీత బహిరంగంగా చెప్పడం, ఈ ఎన్నికల్లో విజయ్ మీద తీవ్రమైనటువంటి ప్రభావం పడేటువంటి అవకాశం ఉంది అనేది మాత్రం విజయ్ గ్రహించినట్టున్నారు. ఈ నేపథ్యంలోనే సో ఎన్నికల మీద ప్రభావం అనడం కన్నా తన వ్యక్తిగత జీవితం ఏదైతే ఉందో తన వ్యక్తిగత జీవితాన్ని ప్రజల్లోకి లాగడం, సమాజంలోకి లాగడం సరికాదు అనేది మాత్రం విజయ్ ఆలోచనగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే అతని భార్యకు 2 పిల్లల పోషణ కోసం 250 కోట్లు ఆయన ఆఫర్ చేసినట్లుగా తెలుస్తుంది. ఎందుకంటే సంగీత వన్స్ కోర్టుకు వెళ్ళారు అంటే సో బహిరంగంగానే ఈ అంశం పైన చర్చ జరిగేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇచ్చేటువంటి భరణం ఇష్యూలో కోర్టులో చర్చ, ఏదైతే వాదనలు వినడం, ఆ వాదనల తర్వాత భరణం మీద చర్చ, ఈ చర్చలు మొత్తం కూడా పూర్తి స్థాయిలో చాలా వరకు ల్యాక్ అయ్యేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి కోర్టులు మెట్ల వరకు వెళ్ళేటువంటి పరిస్థితి లేకుండా ముందుగానే విజయ్ తన భార్యతో ఒక ఒప్పందాన్ని చేసుకోవాలి అని భావిస్తున్నట్లు, మరి ముఖ్యంగా ప్రజా జీవితంలో ఉన్నటువంటి తనకు ఇలాంటి వ్యక్తిగత అంశాలు ప్రజా జీవితంలో ప్రతికూల పరిస్థితుల వైపు దారితీసేటువంటి అవకాశం ఉందనేది మాత్రం విజయ్ ఆలోచన. ఈ నేపథ్యంలో కోర్టు మెట్లు ఎక్కకుండానే తన భార్యకు 250 కోట్లు ఆఫర్ చేశారని కూడా ప్రచారం జరుగుతుంది. దీనిపైన అధికారికంగా ఇప్పటి వరకు ధృవీకరించలేదు. కానీ సో బహుశా ఎన్నికల ముందు తనకు ప్రతికూల పరిస్థితులు లేకుండా చేసుకోవాలని విజయ్ భావిస్తున్నట్లుగా సమాచారం. ఓవరాల్గా చూసుకుంటే 1998లో వివాహం జరిగిన తర్వాత 27 ఏళ్ల తర్వాత వారి యొక్క వైవాహిక జీవితానికి ఆయన పులి స్టాప్ పెట్టబోతున్నారు. సంగీత విడాకులు కోరినటువంటి నేపథ్యంలో సో 250 కోట్ల రూపాయల భరణానికి సంగీత అంగీకరిస్తే సో ఆమె మొత్తం సమస్య కూడా సావధానంగా పరిష్కారం అయ్యేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. సో నెక్స్ట్ ఎలక్షన్ మీద మాత్రం టీవీకే పార్టీ అధినేత దళపతి విజయ్ మాత్రం ఫుల్ ఫోకస్ పెట్టినటువంటి పరిస్థితి కనబడుతుంది. కలిసి వచ్చేటువంటి పార్టీలతో పొత్తులు పెట్టుకోవడం, తమిళనాడు రాజకీయాల్లో తనకంటూ ఒక ప్రత్యేకతను చాటుకోవాలి అని కూడా ఆయన భారీ బహిరంగ సభలు పెడుతున్నటువంటి పరిస్థితి. అయితే బీజేపీ యొక్క సిద్ధాంతాలు నాకు నచ్చవు, మాకు ప్రధానమైనటువంటి శత్రువు మాత్రం డిఎంకేనే అనేటువంటి పందాలో విజయ్ వెళ్తున్నటువంటి పరిస్థితి. అయితే కొన్ని ప్రాంతాల్లో తన సామాజిక వర్గం బలంగా ఉన్నటువంటి ప్రాంతాలతో పాటుగా సో తన అభిమాన గలం ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతాల్లో విజయ్ యొక్క ఓట్ల ప్రభావం ఎక్కువగా ఉంటుందనేది మాత్రం తమిళనాడు రాజకీయాల్లో తీవ్రంగా చర్చనీయాంశంగా మారుతుంది. అట్ ద సేమ్ టైం ఏదైతే డిఎంకే పార్టీకి మాత్రం అన్ని సర్వేలు మొగ్గు చూపుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. కానీ ఎన్నికలు జరిగే లోపు అధికార డిఎంకే పార్టీలకు సంబంధించిన పూర్తి స్థాయి సర్వేలు అయితే మాత్రం వచ్చేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రతిపక్ష పార్టీలుగా అన్నా డిఎంకే ఏదైతే ఉందో ఇది పూర్తిగా విఫలమైంది, పూర్తిగా చీలికలతో అంతగా ప్రభావం చూపించట్లేదు అనేది మాత్రం తమిళ ప్రజల నానుడిగా కనబడుతుంది. ఇది ఇలా ఉంటే ఏదైతే ఏఐడిఎంకే ప్లేస్ ఉందో దాన్ని ఎలాగైనా ఆక్యుపై చేసుకోవాలి, డిఎంకేకి సరితూగేటువంటి గట్టి పోటీ ఇచ్చేది టీవీకే పార్టీ మాత్రమే అని కూడా సో విజయ్ భావిస్తున్నటువంటి పరిస్థితి. ఓవరాల్గా చూడాలి ప్రస్తుతం ఏదైతే వ్యక్తిగత జీవితానికి సంబంధించినటువంటి అంశం ఉందో వచ్చేటువంటి ఎన్నికల మీద ఎంతవరకు ప్రభావం పడేటువంటి పరిస్థితి ఉంది. సో అంత పరిస్థితి తీసుకురాకుండా విజయ్ తన భార్యతో కలిసి
మాట్లాడుకొని సో పూర్తి స్థాయిలో ఈ సమస్యను సావధానంగా పరిష్కరించుకుంటారా? తమిళ మీడియాలో పూర్తి స్థాయిలో వస్తున్నటువంటి వార్తల ప్రకారం 250 కోట్ల భరణానికి సంబంధించి సో అతిపెద్ద భరణానికి సంబంధించి భార్య అంగీకరించేటువంటి పరిస్థితి ఉంటుందా? సో వచ్చేటువంటి ఎన్నికల్లో దీని యొక్క ఎఫెక్ట్ ఎక్కడా కనబడకుండా వ్యక్తిగత జీవితానికి అదేవిధంగా రాజకీయ జీవితానికి రెండింటికి ముడిపెట్టకుండా విజయ్ సక్సెస్ సాధించగలరా? మనం కూడా వేచి చూద్దాం.